అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజల పార్టీ గతంలో ఏర్పడింది 2018లో. చాలా క్రియాశీలకంగా పనిచేసింది. కానీ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ప్రజల్లోకి వెళ్ళలేకపోయినా మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రజల పార్టీ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే కేంద్ర స్థాయిలో ఒక దుర్మార్గమైనటువంటి దోపిడీ వర్గాలకు పనిచేసేటువంటి ప్రభుత్వము పనిచేస్తుంది. విచిత్రం ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ గారేమో ఏదైతే ఆర్థిక దోపిడీ చేస్తున్న అదానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపేస్తుండో, కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వము అదే దోపిడీ వర్గాలకి ఇక్కడ కాంట్రాక్టులు అప్పచెప్తుంది. సో పాలకుల మనస్తత్వం అందరిది ఒకేలాగా ఉంది. కాబట్టి ఆ విషయాలకు పోకుండా కేవలం విచ్ఛిన్నకరమైనటువంటి రాజకీయాలు చేస్తూ కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, భాషా ప్రాతిపదికన, వర్గ ప్రాతిపదికన, ప్రాంత ప్రాతిపదికన ఇట్లా వివక్ష గురి చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పార్టీ పోరాటంలో ముందుందని తెలియజేస్తూ, ఎందుకంటే పార్లమెంట్లోనే భిన్నత్వంలో ఏకత్వమైన అని మనం రాసుకున్నాం. ఇండియా ఒక యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పినాం. ఇట్లాంటి దగ్గర ఒక భాషనే ప్రామాణికంగా తీసుకొని పార్లమెంట్లో కేంద్ర హోమ్ మినిస్టర్ మాట్లాడతాడు, ఈ దేశానికి హిందీ ఆత్మ వంటిదట. మరి హిందీ ఆత్మ అయితే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, నార్త్లో ఉన్నటువంటి భోజ్పూరి, కోంకణి ఇట్లాంటి భాషలన్నీ ప్రేతాత్మలు అయితాయా? హిందీ ఆత్మ అయితే ఇవన్నీ ప్రేతాత్మలు అయితాయా? ఎంత దారుణం, ఎంత దౌర్భాగ్యం ఇది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఇట్లా రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. సో కాబట్టి అక్కడైనా ఇక్కడైనా పరిపాలించే వ్యక్తుల యొక్క స్వభావం కేవలం దోపిడీదారులకు అనుకూలమైనటువంటి పరిపాలన చేస్తూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఆ విషయాలు పోకుండా నేను ఇప్పుడు తెలంగాణ ప్రజల పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ పార్టీ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. అట్లాగే కాన్స్టిట్యూషన్ని పక్కాగా అమలు చేయడం. దాంట్లో ఉన్నటువంటి మెయిన్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలను అమలు చేస్తాం. అట్లనే అసలు విద్య, వైద్యం ఎంత దారుణమైన పరిస్థితి అంటే పరిపాలన చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే లోపాయికారి ఒప్పందంతో ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, అవినీతి పరుల, దోపిడీదారుల ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో కార్పొరేట్ శక్తులు, వాళ్ళకు లోబడి వాళ్ళ విద్యా వ్యవస్థలను స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం, వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ను స్ట్రెంథెన్ చేసుకోవడం కోసము ఏదైతే ప్రభుత్వ విద్యా వైద్యాన్ని ధ్వంసం చేస్తున్నారు, కనీసమైన అక్కడ వనరులు లేకుండా చేయడం ఉద్దేశపూర్వకంగా. ఎందుకంటే వాళ్లకు అనుకూలమైన వ్యక్తులకు లాభం చేర్చే విధంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. కానీ తెలంగాణ ప్రజల పార్టీ ఉచిత విద్య, వైద్యం అందరికీ సమానమైన ఉచిత విద్య, సమానమైన వైద్యం అందించాలని మేము మా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఎందుకంటే చాలా విదేశాలలో కూడా అప్ టు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య ఇస్తుంది, సమానమైన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తుంది, మంచి స్కిల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ఈ రెండింటిని చంపేస్తున్నారు. అట్లాగే రాజ్యాంగం, ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ విలువలకు కట్టుబడి తెలంగాణ ప్రజల పార్టీ ఉంటుంది. సామాజిక, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అదేవిధంగా విద్యార్థులు, మహిళలు, వికలాంగులు, వృద్ధులు వీళ్ళందరి సంక్షేమం కోసము పాటుపడుతుంది. ఎందుకంటే మిగతా పొలిటికల్ పార్టీల కన్నా మేము భిన్నగా ఉన్నాం. ఎందుకంటే మేము రాజ్యాంగ ప్రేమికులము, రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగానే ముందుకు పోతున్నాం. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్,
ప్రైవేట్ ఉద్యోగ అవకాశాల్లో కూడా ఖచ్చితంగా సమానమైన అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తాం. రైతుల సంక్షేమం, నకిలీ విత్తనాలు చాలా దారుణంగా, ఎందుకంటే మేము తెలంగాణ రైతు సంక్షేమ సమితిలో కూడా ఉన్నాం. తెలంగాణ రైతు సంక్షేమ సమితిలో చాలా వరకు మేము నకిలీ విత్తనాలను మేము గుర్తించడం జరిగింది. అట్లే వరంగల్ నుంచి కూడా రైతు సంఘం నాయకులు సోమిడి శ్రీనివాస్ గారు కూడా అక్కడ చాలా వరకు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. తనతో పాటు విలేజ్లో కూడా మేము చేయడం జరిగింది. రెండోది, ఇప్పుడు ఒక జడ్జి కామెంట్ చేస్తూ దానికి ఒక జిల్లాని అప్పగించారంట. ఇబ్రహీంపట్నం దగ్గర కూడా తెలంగాణలో గతంలో కేసీఆర్ హయాంలో 17,000 ఎకరాల భూమిని ఇలాంటి ప్రజాభిప్రాయం తీసుకోకుండా భూసేకరణ చేపట్టారు. ఆ భూసేకరణ చేసిన ప్రాంతాల్లో మేము సందర్శించాం. కనీసం గ్రామ సభలో చర్చించకుండానే భూసేకరణ చేశారు 17,000 ఎకరాలు. కానీ 2013 చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, ఏ ప్రయోజనం కోసం అయితే మీరు భూసేకరణ చేసారో ఆ ప్రయోజనం చేకూర్చలేకపోయినప్పుడు తిరిగి భూమి ఇవ్వాలని ఒక నిబంధన ఉంది. కానీ దానికి రేవంత్ రెడ్డి గారు అక్కడ పాదరాదేసి తిరిగి మీ భూములు మీకు ఇస్తామని చెప్పి దాన్ని దాటవేస్తూ ఇప్పుడు మళ్ళీ వేరే ఒక ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ సంథింగ్ వేరే ప్రాజెక్ట్స్ పెట్టే కాబట్టి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదు అని చెప్పే ఉద్దేశమే నా ఉద్దేశం. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా అక్కడ మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మద్యపాన నిషేధానికి పూర్తిగా మేము కృషి చేస్తాం. సో సామాజికంగా ఆర్థికంగా వివక్ష గురవుతున్నటువంటి వ్యక్తుల ప్రయోజనాల కోసం కూడా మేము కృషి చేస్తాం. సమానమైన న్యాయం కోసం కృషి చేస్తాం. అట్లాగే అండి, ఆర్టికల్ 3లో మనకు మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ గురించి ఉంది. దీంట్లో ఎవరైనా తెలంగాణ ప్రజా పార్టీలో పనిచేయాల్సిన వాళ్ళు భాగస్వాములు కావాల్సిన వాడు మెంబర్ తీసుకోవాలంటే 100 రూపీస్ మెంబర్షిప్ ఉంటుంది. అలాగే మహిళలకు విద్యార్థులకు మాత్రం 10 రూపాయలు ఉంది. కానీ ఇతర పార్టీలలో మెంబర్స్గా ఉన్న వాళ్ళు తెలంగాణ ప్రజల పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడానికి వీల్లేదన్నమాట. ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ది పార్టీ. సో ఇక్కడ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ జనరల్, వైస్ ప్రెసిడెంట్స్, అట్లాగే జనరల్ సెక్రటరీ, సెక్రటరీస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ జాయింట్ సెక్రటరీస్, ట్రెజరరు అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఇవన్నీ ఉంటున్నాయండి. నెక్స్ట్ 6th ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రూల్స్ ఆఫ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అండ్ డిసిప్లిన్. ఏదైనా అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయం ఏర్పడితే మెజారిటీ సభ్యుల యొక్క అంగీకారం కోరం మేరకు దాని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో బేసిక్ రూల్స్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ గురించి మనం మాట్లాడితే డిసిజన్ మేకింగ్ ప్రాసెస్. జనరల్గా స్టేట్ కమిటీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్. కానీ స్టేట్ కమిటీ ప్రతి నెల మీటింగ్స్ సమావేశం ఏర్పాటు చేస్తుంది. దాంట్లో తీసుకునేటటువంటి పాలసీస్ గురించి, ప్రోగ్రామ్స్ గురించి, బడ్జెట్ గురించి అన్ని విషయాలపై చర్చిస్తుంది. ఈ డిసిషన్ కూడా ఏమంటారు మెజారిటీ సభ్యుల యొక్క అంగీకారం తోనే చర్చతోనే అక్కడ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. దీనికి కావాల్సినటువంటి కోరం అట్లీస్ట్ 1/3 మెంబర్స్ ప్రెసెంట్ అయి ఉండాలి ఫర్ వ్యాలిడ్ డిసిషన్. సో అమెండ్మెంట్, పార్టీ యొక్క రాజ్యాంగాన్ని అమెండ్ చేయడానికి జనరల్ బాడీకి పవర్ ఉంటుంది. జనరల్ బాడీకి ఇట్ కెన్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్ బై ది జనరల్ బాడీ. సో ఇట్లా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, గుప్పడి మందిమే కావచ్చు, కానీ ఏ ఉద్యమానికైనా ఎంత బలమైన దానికైనా ఫస్ట్ ప్రారంభం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇంత పెద్ద గొప్ప వ్యక్తుల మధ్య వీళ్ళ సహకారంతో ఖచ్చితంగా ఏ వర్గము ఈరోజు సంతోషంగా లేదండి. అన్ని రాజ్యాంగ సంస్థలు, అన్ని ప్రభుత్వ సంస్థలు కొల్లగొట్టారు. రాజకీయ ప్రమేయం లేని రాజ్యాంగ వ్యవస్థ లేదు. అన్ని వ్యవస్థలు, ఎలక్షన్ కమిషన్ కానించి మొదలు పెడితే జ్యుడిషియర్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇట్స్ వెరీ షేమ్, చాలా ప్రమాదం జరగబోతుంది. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నారు కాబట్టే జెన్జీ లాంటి ఒక ఉద్యమం నేపాల్లో వచ్చింది. చాలా తక్కువ మందితో స్టార్ట్ అయిన ఒక ఉద్యమం అద్భుతంగా పనిచేసి
చాలా చేశారు, అదే బంగ్లాదేశ్లో కానీ లేకపోతే శ్రీలంకలో కానీ. కాబట్టి తెలంగాణ ప్రజల పార్టీ కూడా ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని లక్షణాలను అలవర్చుకొని మేము రాజ్యాంగం యొక్క దాన్ని సాధించడం కోసం, లేకపోతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ అన్నింటినీ దానికోసం మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.